జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పూజా కార్యక్రమం లేకపోయుంటే ఆయనే మిమ్మల్ని దిగపెట్టేవారు. ఆయన కుదరకపోయినా గుర్తుపెట్టుకుని మరీ టాక్సీని పంపించారు. వెళ్ళిపోవాలి కదా. ఎక్కడ నా కూతురు నా వెంట వస్తానని ముందుకేస్తుందేమో అనుకున్నాను. నన్ను అర్థం చేసుకుంది. థ్యాంక్ యూ అమ్మా. ఆద్య, నా గురించి వరి అవ్వకమ్మా. ఇన్ని రోజుల్లో మీ గురించి కాస్తైనా తను తెలుసుకుందనుకుంటున్నాను. ఆడపిల్లలే అర్థం చేసుకుంటారు. సంధ్య ఆత్మ శాంతించాలంటే మీరిద్దరూ బాధపడ్డం మానేసి భవిష్యత్తు వైపు అడుగేయాలి. నిజమే. పరిస్థితులు చక్కబడ్డాక నేను ఆద్య కోసమే బ్రతుకుతాను. వెళ్ళొస్తాను ఆద్య. నీ కన్నులలో నేను, నీ గుండెలలో నేను, అయినా ఎందుకు నేను నానా మీతోలేను. నాను మాటకు అర్థమై ఉన్నది మీరొకరు. మీడి నుండి దూరమై ప్రాణమే కన్నీరు. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణ ఏదోలా ఉంది. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఉంది. చిన్ననాటిలాగే వేలు పట్టి మీతో కాలమంతా నడవాలని ఉంది. లోపలికి రమ్మా. అద్య, నువ్వెక్కడున్నావా? నీకేమైందోనని ఎంత భయపడ్డావో తెలుసా? నేను చెప్పానా మిమ్మల్ని టెన్షన్ పడమని? ఎందుకు నా వెనకాలే వస్తున్నారు? వాట్స్ యువర్ ప్రాబ్లం? మీరంతా నా వెనక, మా మమ్మ వెనక ఎందుకు పడుతున్నారు? ఎందుకు? ముందు నా చేయదు వదులు. మా అమ్మ బాధపడుతుంది. ఇంటికి వెళ్దాం పద. రాలక్ష్మి, నా కోసం ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. నీ తర్వాత వస్తాను. వెళ్ళు. లేదు అద్య, నువ్వు నాతో పాటు రా ప్లీజ్. ఒక్కదానివే ఇలా రావటం ఎంత ప్రమాదం. నాకు పిచ్చెక్కించకు. ఆర్ యు మ్యాడ్? ఏమే రామలక్ష్మి, ఆ అమ్మాయి ఎవరు కొత్తగా కనిపిస్తుంది? ఊరికి కొత్త? పద అద్య, ఇక్కడే ఉంటే మంచిది కాదు. వెళ్దాం పద. జిడ్డు రామలక్ష్మి, జిడ్డు రామలక్ష్మి, జిడ్డు రామలక్ష్మి, జిడ్డు రామలక్ష్మి. ఆద్య, ఆద్య,
నా వల్ల కింద పడిపోయింది. అయ్యో నాకు కూడా ఈత రాదే. ఆద్య, అయ్యో రామలక్ష్మి, అయ్యో ఏమండి, రామలక్ష్మి మీకోసమే నీళ్ళలో దూకేసింది. తనకి ఈత రాదు. ఈత రాదా? షిట్. నీళ్ళల్లో మునిగిపోతుంది. తనని కాపాడవా ప్లీజ్. గాడ్. రామలక్ష్మి. జానకి, ఏమండి, ఇంకొంచెం వేయమంటారా? నేను అడిగింది సాంబార్, నువ్వు రసం పోసావు. పదే పదే గుమ్మం వైపు ఎందుకలా కంగారుగా చూస్తున్నావు? ఏం పెట్టిందో మరి అక్కడ. ఏం జరిగింది? నేను గోదావరిలో పడితే ఆద్యనే కాపాడింది. నువ్వు నీళ్ల దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఆద్య వెళ్ళిపోతుందంటే ఆపడానికి వెళ్ళాను. నేనే పంపించానండి. ఆ ఆద్య ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. గోదావరికి వెళ్లే దారిలో ఛాయ చూసిందట. ఏం చేసుకుంటుందోనని. వెళ్ళు, బట్టలు మార్చుకో. వెళ్ళి ఆ అమ్మాయిని కిషోర్ ఎందుకు ఆస్ట్రేలియా తీసుకెళ్లలేదు? వేలు పడదన్నారు. తల్లి లేని పిల్ల ఇక్కడే కొన్నాళ్ళు ఉండని అని. లేకపోతే సంధ్య అక్కగా తనకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే ఒక అక్కగా ఓడిపోయిందన్నవుతాను. ఈ రెండు వైపులా ఓటమి నేను భరించలేనండి. అందుకే వాళ్ళిద్దరికీ ఒకరి వలన ఇంకొకరి జీవితం పాడవకుండా చూసుకుంటాను. ఈ ప్రయత్నంలో నా కూతురి వ్యక్తిత్వం కోల్పోయే పరిస్థితి వస్తే వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను.
ఇది కషాయం. తడిసిపోయావుగా. పొద్దున్నే మా అన్నయ్య బయటికెళ్లేటప్పుడు హాచ్మని తుమ్మావనుకో. అరిష్టం అనుకోరు. ఆద్య వల్లే నీకు జలుబు చేసిందని జానకక్క మీద కేకలేస్తారు. నాన్నగారు అమ్మ మీద కోప్పడకూడదు. అందుకే తాగు. వద్దు, ఇందులో సగం పోయి. నువ్వెందుకు తాగుతావు వదినా? ఆచకి అక్క, చీదరించుకునే పిల్ల ఇవ్వగానే తాగేస్తుందా? ఈ పరిస్థితుల్లో తాగుతుందో లేదో. నువ్విప్పుడెళ్ళి కషాయం పట్టడం అవసరం అవుదునా? ఇది మాత్రమే చేదుగా ఉంటుంది, మన మనసులు కాదని ఆచ్చకి అర్థమయ్యేలా చెయ్యాలి. అందరూ పడుకునే ముందు హాహాకారాలు చేస్తుందేమో అక్క. అవునా అమ్మా? ఆద్య గొంతు పెద్దది. వదినా, గుడ్డలు కుక్కేస్తావా ఏంటి? అప్పుడు ఎలా తాగుతుంది? అదే నిజమే. రామలక్ష్మిని ఎందుకు ఆట పట్టిస్తున్నారు? తమాషాకిలే వదినా. ఇప్పటిదాకా ఇంట్లో గంభీరమైన వాతావరణం ఉంది కదా. బలవంతంగా నవ్వలేక రామలక్ష్మిని చూడ్డానికి వచ్చాం. మొత్తానికి ఆద్యని ఇంట్లో ఉండనిచ్చారు కదా బావగారు. అవునమ్మా. అయితే ఇలా ఇవ్వు. ఈ సంతోషంతో ఆద్యకి కషాయం నేను తాగిస్తాను. బాగాలేదా? అంటే అందంగా లేరనా? పిన్ని తెల్లగానే ఉంటుంది, అత్తయ్య కళగానే ఉంటుంది. ఆపుతావా? నీకు అర్థమై చావదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళమన్నాను కదా. కోప్పడాద్య, నువ్వెంత కోపడ్డా నేనేమనుకోను. నువ్వు నన్ను కాపాడిన దేవత వాద్య. నేను నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా బోర్ కొట్టదు. ఆద్య, నువ్వు మా నాన్నగారు సేమ్ తెలుసా? అవేమైనా శ్రేయ ఘోషల్ పాటలా ఏంటి వినడానికి? బొంగురు గొంతేసుకుని ఒకరు, డబ్బా సౌండ్ తో ఇంకొకరు. పేర్లు బానే పెడతావే. కాఫీ తాగు. నాకేమొద్దు. ఇక్కడ పెడుతున్నాను. నా మాటలు పట్టించుకోవా? చెప్పు తల్లి. నేనిక్కడే ఉంటానని మీరెలా డిసైడ్ చేస్తారు? నా దగ్గరకొచ్చి అడగాలా లేదా? అమెరికాకే వచ్చాను, నీ దగ్గరికి రాలేనా? రాలేదు, అడగలేదు. ఆద్య, నీ గుండె మీద చేయి పెట్టుకొని మీ అమ్మ ఏం చెప్పిందో విను. ఈ సెంటిమెంట్స్ కేం తక్కువ లేదు. హస్తకవి గోదావరిలో కల్పమని చెప్పి నా జీవితాన్ని ముంచేశారు. మా నాన్నని కూడా నమ్మకూడదు. కోప్పడకమ్మా. ఎవరైనా ఏదైనా అన్నా కాస్త ఓర్చుకో. అలవాటవుతుంది. అలవాటైతే ఈ ఆద్య మారిపోతుందా? నా వల్ల కాదు. కాఫీ చల్లారిపోతుంది, తాగు. వినరా వీళ్ళు? ఎందుకు ఇంత నిర్లక్ష్యం?
నా చార్జర్ ఎక్కడుంది? ఈ జానకి దేవే కదా బట్టలు సర్దింది. ఎక్కడ పెట్టిందో ఏంటో. నా మెమరీస్ అన్ని కలెక్ట్ చేసి రెడీ చేశాను. డోంట్ ఓపెన్ ఇట్ నా. నీ బర్త్డే రోజు దీన్ని ఓపెన్ చేయాలి. ఈ కవర్ మమ్మీ బర్త్డే అప్పుడు ఓపెన్ చేసి చూడమంది. ఈ చిప్ ఏంటి? దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? చార్జర్ ఎక్కడుంది? అనుకోకుండా అమావాస్యకొచ్చిన అతిథి అయితే పున్నమి నాటికి పంపించేసేవాళ్ళం. మనలో ఒకరిగా ఉండాలని తీసుకొచ్చిన ఆడపిల్లని నువ్వు మళ్ళీ పెంచాల్సిన అవసరం ఉంది జానకి. పద్ధతులు నచ్చకపోయినా నచ్చ చెప్పాలి. చెప్తానండి. అమెరికా బాత్రూంలలో కంప్యూటర్స్ ఉండడం గొప్ప కాదు, కడుక్కోవడానికి నీళ్లుండాలి. కాసేపట్లో చార్జర్ నీ దగ్గర ఉంటుంది. కానీ మొబైల్ మీ నాన్నగారితో మాట్లాడడానికి మాత్రమే ఉపయోగిస్తే మంచిది. ఫోన్ చేతికి రాగానే ప్రపంచాన్ని చేజెక్కించుకున్నాననే ధీమా పనికిరాదు. నీకోసం ఇక్కడ ఏది మారదు. నువ్వే నీ పద్ధతులు మార్చుకోవాలి. ల్యాప్టాప్ కూడా అడిగిందనుకుంటా. చందమామ కావాలంటే అద్దంలో మాత్రమే దగ్గరగా చూపించడం మనకు అవసరమా? అర్థమైందన్నయ్య. హలో. హాయ్ ఆద్య. ఇరిటేట్ చేయకు. ఎందుకు కాల్ చేసావో చెప్పు. నన్నెందుకు విసుకుంటున్నావు? ఊరి పేరుకి తగ్గట్టే ఇక్కడ లంకంత కొంపుంది. ఇది రాముడు పాలించిన అయోధ్యలా లేదు, రావణుడు పాలించిన లంకలా ఉంది. నీకు చాలా ప్రాబ్లమేటిక్ గా ఉందనుకుంటా కదా. సి, ఇక్కడ మనుషులు అనే వాళ్లే ఉండడం లేదు. అర్జెంట్ గా అమెరికాకు వచ్చేసి అక్కడ గాలి పీలిస్తేనే కానీ నేను బ్రతికేలా లేను. కూల్ బేబీ కూల్. నువ్వు అలా ఎమోషనల్ అయితే ఎలా? నా కోపం నీకు తెలుసు కదా. నచ్చకపోతే నిమిషం కూడా నేను భరించలేను. ఆద్య, మీ డాడీ కూడా ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. నువ్వేమో అక్కడ ఉండలేనంటున్నావు. ఉండను కాక ఉండను. నాతో చెప్పినట్టు నువ్వు వాళ్ళతో చెప్తే నేను లాక్ చేస్తారు తెలుసా. నువ్వు సీరియస్ అయితే గోదావరి కూడా దాటలేవు. ఇంకా సముద్రాలు దాటి యుఎస్ ఎలా వస్తావు? మరిప్పుడు ఏమంటావు? నువ్వు అక్కడ అడ్జస్ట్ అయిపోతున్నట్టు గుడ్ గర్ల్ గా నటించు. నటించాలా? నెవర్. లిజన్, నువ్వు అక్కడి నుంచి రావాలంటే ప్లాన్ చేయాలి. అట్లీస్ట్ వన్ డే అయినా వాళ్ళలా ఉండాలి. నెక్స్ట్ డే అమెరికాలో ఉంటావు. అండర్స్టాండ్? నువ్వు అక్కడ అడ్జస్ట్ అయిపోతున్నట్టు గుడ్ గర్ల్ గా నటించు.
ఏంటి టైమా? అదే అదే పెద్దమ్మ, నా పర్సనల్ థింగ్స్ కోసం దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళాలి. టౌన్కి ఒక్కదానివే వెళ్తావా అమ్మా? చెంబు పట్టుకుని పొలంలోకే వెళ్ళనివ్వరు ఈ ఇంట్లో. ఒంటరిగా ఆడపిల్ల బయటికెళ్ళి రావడం అంటే ఓకే. రామలక్ష్మిని తోడుగా తీసుకువెళ్తాను. ఇద్దరూ అమ్మాయిలే కదమ్మా. వద్దా అత్య? శివరం బాబాయ్ వచ్చాక బాబాయిని తోడుగా తీసుకెళ్ళండి. ఐమ్ సారీ మామ, నీ కోరికను నేను తీర్చలేకపోతున్నాను. నేను ఇక్కడ ఉండలేను మామ. ఒక పూట మారిపోయినట్టు నటించి ఊరు దాటుతున్నాను. మోసం చేస్తుండొచ్చు, కానీ నేను నాలో ఉండాలంటే అమెరికా వెళ్ళిపోవాల్సిందే. ఐమ్ సారీ మామ. హలో, స్టార్ట్ అయ్యావా? రెడీ అవుతున్నాను. గుడ్. ట్రైన్ నెంబర్ రాసుకో. వెయిట్ వెయిట్ వెయిట్. చెప్పు. PNR 12728. ఓకే. ఏం కావాలమ్మా? చార్జర్ కావాలి. ఏ చార్జరు? మొబైల్ షాప్ కి వచ్చి ఎలక్ట్రిక్ కార్ కి చార్జర్ అడుగుతామా? అయ్యో ఆద్య, ఏయ్ నువ్వు బిగుసుకుపోకు, ఇలాగే మాట్లాడాలి. సరే, మొబైల్ చూపించండి. తీసుకోండి మేడం. ఇదిగోండి. ఏదోదు, ఇంకొకటి ఇవ్వండి. అన్నీ ఒకటేనమ్మా. నాకు నచ్చాలి. వీటిలో రంగులున్నావమ్మా. నీ బిజినెస్ లో ఉంటుంది, ఐ నో. నమస్కారం శివరాం గారు. నమస్తే. మీ ఇంటికే వద్దాం అనుకున్నాను. పంచాయతీ ఆఫీస్ పనుందండి. సాయంత్రం చూద్దాం. అది కాదు బాబు, మా కూతుర్ని ఊరికి పంపించాలి. ఇప్పుడే వస్తే బాగుంటుంది. కాస్త దయ చూపించండి బాబు. సరే, మా రామలక్ష్మిని ఇంటి దగ్గర దిగబెట్టి వస్తాను. అలాగే బాబు, ఉంటాను. స్లోగా వెళ్తే టైం అయిపోతుంది. అంత తొందర ఏంటి ఇప్పుడు? ఆయన నువ్వు కిందకు చూడకుండా ముందుకు చూస్తున్నావేంటి? నేను అమాయకురాలందెవరు? బానే తెలివుందే. నిజంగా నాద్యా? ఈ మాట ఒకసారి మా అమ్మతో చెప్పవా ప్లీజ్? ఎందుకు? నన్ను ఎవరైనా మెచ్చుకుంటే అమ్మ ఎంత సంతోషపడుతుందో. ఇప్పుడు నేను ట్రైన్ ఎక్కి జంప్ అయిపోతే నీకు తలంటుతారు. నా పర్స్ ఎక్కడ పడిపోయిందో ఏంటో. పోతే పోనీలే అంటే నువ్వు వినవు. ఆలస్యంగా ఇంటికి వెళ్తే నా అన్నమ్మ వాళ్ళు ఏం చెప్పినా వినరు. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేసి లేట్ అవుతుందని అమ్మతో చెప్తాను. ఫోన్ చేయి. ఓ
నా మొబైల్ బ్యాటరీ లో అయింది. హలో అనేలోపు స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అలాగైతే పబ్లిక్ టెలిఫోన్ నుంచి ఫోన్ చేద్దాం. పద. రామలక్ష్మి, వాట్ ఈస్ దిస్? వై ఆర్ యూ వేస్టింగ్ అవర్ టైం? అదేంటి ఆద్య అంత స్పీడ్ గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు? నాకు కంగారు పడుతుంది. పబ్లిక్ బూత్ దగ్గరికి వెళ్ళి ఫోన్ మాట్లాడి మ్యాటర్ చెప్పే లోపు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మరి కాసేపు అయితే చీకటి పడిపోతుంది ఆద్య. ఏ పులొస్తుందా? ఇంటికి నాన్న వస్తారు. మరి పులికి పిల్లలా పుట్టింది ఏంటి? ఏం లేదు, ఏం లేదు. క్రేజీగా సైలెంట్ గా వచ్చాయి. టైం అంతా వేస్ట్. పాడు. సరిగ్గా పాడు బిట్టు. ఇప్పుడు రావట్లేదు పెద్ద నాన్న. ఇలానా? అర్థం పర్థం లేని పాటలు పాడడం కంటే మేడం గారు చెప్పిన పాఠాలు నేర్చుకుంటేనే బాగుంటుంది. అలాగే పెద్ద నాన్న. బిట్టు, నీకు ఈ పాట ఎవరు నేర్పించారు? అంటే అది రామలక్ష్మిని పిలు. అంటే ఇప్పుడు పట్నం వెళ్ళాలా పెద్ద నాన్నగారు? నువ్వెందుకు వెళ్తావు? ఎందుకంటే రామలక్ష్మక్కని వెంటేసుకొని ఆద్యక్క పట్నం పోయిందిగా. అయ్యో బిట్టు, నువ్వు వెళ్ళి ఆడుకో. అంటే ఆడపిల్లకి కావలసినవి కొనాలంటే తోడుగా ఆడపిల్లే ఉండాలని రామలక్ష్మిని తీసుకువెళ్ళిందండి. వెంట శివయ్య కూడా ఉన్నాడు. ఆయన వచ్చేశారు. రామలక్ష్మి వాళ్ళు ముందు రావాలి, నువ్వు వెనకాల రావాలి కదా శివ. వాళ్ళని ఇంటి ముందు దిగబెట్టి అరగంట అయిందన్నయ్య. వదినా ఇంకా రాలేదా? ఇంటి దగ్గర దిగబెడితే ఇప్పటిదాకా ఆడపిల్లలు ఇంట్లోకి రాలేదెందుకో? అయ్యో ఆద్య, ఎందుకలా పరిగెడుతున్నావు? ముచ్చటిగా నడిస్తే స్టేషన్ కి ఎప్పుడు చేరుకోవాలి? స్టేషనా? అదే మన ఇల్లు. స్టేషన్ కూడా అంటారు కదా. అమెరికాలో ఏది ఎప్పుడు ఎలా అంటారో ముందు చెప్పరనుకుంటా కదా. ఆద్య, ఇప్పటికే ఆలస్యమైంది. చీకటి కూడా పడిపోయింది కదా. పర్సు పోతే పోయింది. ఇంటికి వెళ్ళిపోదాం పదా. అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. మీ అమ్మకి ఎప్పుడు కంగారేనా? సంతోషంగా ఉండదా? తల్లికి బిడ్డ కనిపించకపోతే సంతోషం ఎలా ఉంటుంది? మరి బిడ్డకు తల్లి కనిపించకపోతే? నేనేం చెప్పలేనులే. సంధ్య పిన్ని పోగొట్టుకున్న బాధలో నువ్వు ఉన్నావు. అవును,
వాళ్ళెవరు? ఏం తీసుకెళ్తున్నారు? అదా గోదారమ్మకి హారతిస్తారు. ఓ, నాది ఒడ్డున హారతిస్తారా? చూడముచ్చటగా ఉంటుంది. అవునా? మరి చెప్పవే, పద చూద్దాం. ఇప్పుడొద్దు, రేపెప్పుడైనా అమ్మ, పిన్ని, అత్త అందరితో కలిసొద్దాం. ఈ జన్మకి అది జరగని పని. అదేంటి? అదంతేలే. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి. ఆద్య, గోదారమ్మకిచ్చే హారతి చూస్తే పాపాలన్నీ పోగొట్టుకోవచ్చు. ముందు పోగొట్టుకున్న వాలెట్ దొరికితే బాగుంటుంది. కళ్ళు మూసుకుని ఆ తల్లిని కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఆహా, అయితే ఒక పని చేయి. ఏంటి? నా కోరిక తీరాలని నువ్వు, నీ కోరిక తీరాలని నేను మొక్కుకుందాం. ఇదేదో బానే ఉందే. అయితే కళ్ళు మూసుకో. నువ్వు మూసుకో. అమ్మ గోదారమ్మ తల్లి, ఆద్య కోరిక నువ్వు ఆలకించి అది తప్పకుండా నెరవేరేలా చూడు తల్లి. అమ్మా, నా కోరిక ఒకటే, నేను ఇక్కడి నుంచి తప్పించుకొని వీళ్ళందరికీ దొరకకుండా వెళ్ళిపోవాలి. సారీ రామలక్ష్మి, నేను నిన్ను చీట్ చేసినందుకు సారీ. ఇక్కడి దాకా తోడుగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా కలుద్దాం. See you. ఆద్య, హారతి అద్భుతంగా ఉంది. కళ్ళు తెరవగానే కనిపించిందంటే మన ఇద్దరి కోరికలు నెరవేరుతాయి కదా ఆద్య? ఆద్య, ఆద్య. చీకటి పడక ముందే ఆడపిల్ల ఇంట్లో ఉందా లేదా అని సరిచూసుకోవాలి. ఈసారికి ఇలా అయింది బావగారు. గేటు దాటితే రామలక్ష్మి రూము దాటి వరండాలో కడుగు పెట్టడానికి కూడా అనుమతి అడిగేది. నా కూతురి గురించి నాకు బాగా తెలుసు బావగారు. నా కొడుకు అనేది ఈ ఇంటి గౌరవం మర్యాద తెలియని ఆ పిల్ల గురించి. మా ఆయన కూడా ఇంకా రాలేదత్తయ్య గారు. శివయ్య వాళ్ళని తీసుకురావడానికే వెళ్ళాడు పార్వతి. 10-20 నిమిషాల్లో వచ్చేస్తాడు. ఆది ఫోన్ నంబర్ ఉందన్నావు కదా వదినా? గదిలో ఉండాలి. ఈ నెంబర్ ఏంటి? రైల్ నెంబర్లా ఉంది. అంటే రామలక్ష్మిని అడ్డుగా పెట్టుకుని ఆద్య ఊరొదిలి వెళ్లిపోయిందా?
ఒకవేళ అదే జరిగితే, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే, ఈ జన్మలో తనని ఈ గడప తొక్కనివ్వరు. ఇప్పుడేం చెయ్యాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.